20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము చివరి 3 వచనాలు మనము చదువుకుందాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 24, 25, 26 వచనాలు మనము చదువుకుందాము. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములో నీ యొద్ద వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగిలినిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడకయుండునట్లు మెట్ల మీదుగాను దాన్ని ఎక్కకూడదు. ఈరోజు నా వాక్య అంశము బలిపీఠములు. ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడాలి అంటే అబ్రహాము జీవితంలో కట్టిన బలిపీఠముల గురించి మనము ధ్యానము చేసుకుందాము. బలిపీఠము అంటే ఏంటి అంటే ఒక ఎత్తైన స్థలాన్ని కట్టి ఆ స్థలములలో దేవునికి బలులు అర్పించే ఆనవాయితీ మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాము. మరి మలచని రాళ్లతో కాదు, మలచని రాళ్లతో. ఎందుకంటే అక్కడ క్లియర్గా మనకు చెప్పబడింది మలిచిన రాళ్లతో మీరు చేయకూడదని. మీరు జ్ఞాపకం చేసుకోండి, సొలొమోను ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టాడు. తన యొక్క దేవుని కోసము దేవాలయం కట్టేటప్పుడు ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టాడు. ఏంటా రూల్? మందిరము నిర్మాణం చేసేటప్పుడు ఇక్కడ ఏ టక్ 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 సౌండ్ రాకూడదు. ఇక్కడ ఏది కూడా అసలు పనిముట్ల సౌండ్ రాకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పింది, పనిముట్లు తగిలినట్లయితే అది అపవిత్రం అవుతుంది. సో దేవుని మందిరానికి కావలసినవి ఏ పని ఉన్నా మీరు ఇక్కడ కొలుచుకోండి. 1 కిలోమీటర్ దూరం వెళ్తారో, 1 మైలు దూరం వెళ్తారో వెళ్ళండి. అక్కడ మీరు కొడతారో, దాన్ని సున్నితంగా చేస్తారో, దాన్ని పగలగొడతారో, దాన్ని అతకబెడతారో, కానీ దేవుని మందిరానికి, ఒక ప్రతిష్ఠింపబడిన స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దేవుని మందిరాన్ని ఆ భయము, భక్తి, శ్రద్ధలతో పాటించాలి అని చెప్పి ఈ రూల్ పెట్టి అంత వైభవంగా మరి సొలొమోను దేవాలయాన్ని కట్టిస్తాడు. ఎందుకు అనంటే బలిపీఠపు ప్రాధాన్యత పాత నిబంధన గ్రంథంలో చాలా ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలి అనంటే దేవుడు మరి గుడారాన్ని కట్టమని మోషేతో ఆజ్ఞాపిస్తాడు. ఆ గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, ఇంకొకటి పరిశుద్ధ స్థలము, ఇంకొకటి అతి పరిశుద్ధ స్థలమని. మరి అతి పరిశుద్ధ స్థలం అయితే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. యాజకులు కూడా కాదు, ప్రధాన యాజకులలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళి, అది కూడా మందసాన్ని డైరెక్ట్గా చూడకూడదు. చూస్తే మీరు చచ్చిపోతారు. తర్వాత పరిశుద్ధ స్థలములోనేమో అక్కడ మరి బల్ల, రొట్టెలు, అక్కడ ధూపస్తంభము అవి ఇవి ఉంటాయి. ఆవరణంలో బలిపీఠము కనబడుతుంది, గంగాళము కనబడుతుంది, ఇంకా వేరే వేరే వస్తువులు కనబడతాయి. సో ఆ రోజుల్లో ఇశ్రాయేలు వాళ్ళందరికీ కూడా దేవుడు అనుమతించాడంటే మహా అంటే ఆవరణం వరకే అనుమతించాడండి. ఇంకా చెప్పాలంటే దేవుడు కొన్ని కొలతలు ఇస్తాడు. మీకోటి చెప్పాలంటే నేను అనుకుంటున్నాను, గెస్ చేస్తున్నాను. దేవుడు మోషేతో కట్టమన్న గుడారపు ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, కొలతలు. ఇగో మన హాల్ కంటే చిన్నది. ఆ గోడ నుండి ఆ చివరి గేటు వరకు దీంట్లోనే పరిశుద్ధ స్థలం వచ్చేస్తుంది, దీంట్లోనే అతి పరిశుద్ధ స్థలం వచ్చేస్తుంది, దీంట్లోనే ఆవరణం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం గట్టిగా కొడితే ఇక్కడ 100, 150 మంది ఉంటామేమో. 1000 మంది ఇక్కడ వస్తే ఫ్రీగా ఉంటుందా, గుంపు బాగా రద్దీగా ఉంటుందా? రద్దీగా ఉంటుంది. 10,000 మంది వస్తే లక్షల మంది. ఊహించండి ఒకసారి. మొన్న తమిళనాడు హీరో మీటింగ్కి 5 లక్షల మందో ఎంతమంది వచ్చారని అంటున్నారు. నిజమెంతో అబద్ధం ఏదో తెలియదు.
కొంతమంది తొక్కిసలాటలో చనిపోయారు. కానీ ఆ ఫోటో చూసారా? న్యూస్లో క్లిప్పింగ్ చూసారా? హెలికాప్టర్ నుంచి తీసినట్టు చీమల మాదిరి ఉన్నారు జనాలు. వాళ్ళు 5 లక్షల మంది వాళ్ళ లెక్క ప్రకారం. ఇస్రాయేల్ వాళ్ళు ఎంతమంది? తక్కువలో తక్కువ 25 నుండి 30 లక్షల మంది. తక్కువలో తక్కువ పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిపి ఈ మందిరంలో లేకపోతే ఈ గుడారంలో 30 లక్షల మంది. ఊహించండి ఒకసారి. నన్ను అడిగితే నేనంటాను, యాజకులకి డే అండ్ నైట్ డ్యూటీ ఉండేది. డే అండ్ నైట్ డ్యూటీ ఉండేది. ఎట్లాగంటే ఆ యాజకులు మేబీ నన్ను అడిగితే ఒక 500 మంది కూడా సరిపోరేమో. లేవి జాతి మొత్తం కూడా, లేవి గోత్రం మొత్తం కూడా యాజకత్వంలోనే ఉన్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు వచ్చి వాళ్ళ బలి అర్పించాలి. ఒక బలి అర్పించి వాళ్ళు చేయవలసిన ప్రక్రియను చేసి నెక్స్ట్ ఇంకో టోకన్ రావడానికి 5 నిమిషాలైనా పట్టదా? 5 నిమిషాలు పట్టదా? గంటకి ఎన్ని 5 నిమిషాల్లో తెలుసా? 20. గంటకి 25 నిమిషాలు. అంటే 20 × 5 కాదు, 20 కాదు, 30 క్షమించాలి, 30 × 20, 30 × 5 60. సో గంటలో 30 మందికి వీలు దొరుకుతుంది. అర్థమైందా? లెక్కలు వేసుకుందాం మనం. 24 గంటల్లో 24 × 30, ఓకేనా? 72 మందికి దొరుకుతుంది వీలు. 72 కుటుంబాలు అనుకుందాము. ఎంతమంది ఉన్నారని చెప్పాను? లక్షల మంది ఉన్నారు. సో ఒకవేళ నా టైం చాలా బాగుండి నేను పొద్దున్నే వచ్చి నా టోకన్ వచ్చి మళ్ళీ నేను ఇంకో టోకన్ వేసేసుకోవాలి, ఎందుకంటే అది నెక్స్ట్ నెలకు వస్తుందేమో. అర్థమవుతుందా నేను చెప్పేది? నేను నెలకు ఒక బలి ఇవ్వాలనుకున్నా, సంవత్సరానికి ఒక బలి ఇవ్వాలనుకున్నా, ఉన్నప్పుడే టోకన్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇట్లా ఒక ఆయన అంటాడు, ఇమాజిన్ ఎందుకంటే ఇక్కడ వాస్తవాలన్నీ అలానే చెప్తున్నాయి. ఒక రివర్ ఆఫ్ బ్లడ్ ఎప్పుడూ కూడా వెళ్తూ ఉంటుందట. ఎందుకంటే బలి ఇచ్చినప్పుడల్లా కూడా ఒక కాలువ. దేని కాలువ? ఆ రక్తాన్ని, ఆ బలుల్లో ఇచ్చిన రక్తాల కాలువ వెళ్తూ ఉంటుందట. మేకల మండి వెళ్ళారు కదా, సెంటు వాసన వస్తుందా చెప్పండి? ఏం వాసన వస్తుంది అక్కడ? సో ఈ పని ఎంత కఠినమైనదో అది మాటల్లో చెప్పలేదు. ఎన్ని అగరబత్తులు అంటించినా, ఎన్ని సుగంధ ద్రవ్యాలు పెట్టినా బలులు అర్పించే పని. ఇంకా వాళ్ళు ఏమేసుకోవాలి? వాళ్ళొక సపరేట్ యూనిఫామ్ ఉంది. సో బలులు అర్పించేది యేసుక్రీస్తు ప్రభువారు ఈ సిలువపై బలియాగం అయ్యేంత వరకు జంతువుల బలి జరుగుతూనే ఉంది బైబిల్లో, చరిత్రలో. సో ఈ జంతువుల బలి ఎలా అర్పించాలి, ఎక్కడ అర్పించాలి అంటే, ఇదిగో మోషే టైంలో వచ్చినప్పుడు మాత్రము గుడారంలో ఇట్లా ఒకటి ఉంటుంది, ఇలా చెయ్యాలి, దాన్ని ఇలా తీసుకురావాలి. వీలైతే కోడే, లేకపోతే గొర్రె, లేకపోతే మేక, లేకపోతే పావురము, లేకపోతే పిచ్చుక, లేకపోతే ఏది నీ స్తోమతను బట్టి, నీ ఆస్తిని బట్టి నువ్వు బలులు అర్పించాలి. కానీ ఇది మోషే టైంలో వచ్చేది. మోషే కంటే ముందు అబ్రాహాము ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, ఆదాము, కయీను, ఏబేలు, బాబెలు పర్వతం టైము, యాకోబు ఉన్నాడు, ఇసాకు ఉన్నాడు. మళ్ళీ వీళ్ళందరూ ఎలా ఆరాధించారు? ఇదిగో బలిపీఠములు కట్టి. సో మలచని రాళ్లతో బలిపీఠము కట్టాలని, బలిపీఠాలు నిర్మించడంలో అబ్రహాము కంటే గొప్ప వ్యక్తి లేడని మనము నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకు నిస్సందేహంగా చెప్పొచ్చు అంటే, మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి. 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము, ఒకసారి దాన్ని చదువుదాము. 12వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? అంటే ఇక్కడ నేను ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక బలిపీఠము కట్టెను, ఓకేనా? ఇది మొదటి బలిపీఠము.
దాని గురించి మాట్లాడకముందు అబ్రహాము యొక్క భక్తిని ఇక్కడ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ తన గుడారాన్ని కట్టుకోలేదు, ఫస్ట్ తన ఇంటిని కట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే అబ్రహాం దేంట్లో నివసించాడని మనం బైబిల్లో చదువుతాం తెలుసా? గుడారాలలో. గుడారం అంటే టెంట్. టెంట్ పర్మనెంటా టెంపరరీయా? టెంపరరీ. ఓకే, టెంపరరీ అంటే ఈరోజు పీక్కొని రేపు వెళ్ళిపోవచ్చు. గట్టిగా ఒక గాలి దుమారం వచ్చినా, ఒక పెద్ద వర్షం వచ్చినా, లేకపోతే ఏది వచ్చినా కొట్టుకోబోతుంది. బలిపీఠం ఎట్లా కట్టాడు చూడండి, రాళ్ళతో. రాళ్ళు టెంపరరీయా పర్మనెంటా? పర్మనెంట్గా ఉంటాయి. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే? ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమవుతుందా? దేవునికి మొదటి ప్రాధాన్యత, దేవునికి మంచిది, ప్రశస్తమైనది రాళ్లతో గట్టిగా. మన ముంగట చూసారా కాంపౌండ్ వాల్ దేంతో కట్టినామో తెలుసా? గ్రనైట్ రాళ్లతో గట్టిగా. ఇంకో 100 ఏండ్లైనా కూడా చెక్కు చెదరదు. కింద కూడా కట్టాము మేము ఇటుకలతో. 1-2 సార్లు కూలిపోయింది కూడా, మళ్ళీ కట్టాము. అర్థమవుతుందా నా పాయింట్? ఇక్కడ మనము ఎంత గట్టి పదార్థాలతో కడితే అది అంత గట్టిగా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. సో అబ్రహాము మొదట ఆయన బలిపీఠం కట్టాడు. ఏ వచనం చదివామమ్మా ఇప్పుడు? 7వ వచనము. తర్వాత 8 నుంచి చదువుకుంటా పోతే అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునందున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునకు హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థించాను. ఓకేనా? సో ఫస్ట్ బలిపీఠము కట్టాడు, తర్వాత గుడారం వేసుకున్నాడు, తర్వాత మళ్ళీ ఇంకొక బలిపీఠం కట్టాడని ఉంది ఇక్కడ. నా పాయింట్ ఇక్కడ ఏంటంటే దేవుని బలిపీఠము మొదట వచ్చింది. ఒకసారి మనము ఇంకా ముందుకు వెళ్దాము. అదే ఆదికాండము 33వ వచనము, 33వ అధ్యాయము, క్షమించాలి, 33వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. ఫస్ట్ ఇల్లు కట్టించుకున్నాడు. గుడారం అని లేదు ఇక్కడ, ఇల్లు కట్టించుకున్నాడు. నేను టెంపరరీ అనను, పర్మనెంటే అంటాను. తర్వాత పశువుల పాక వేయించుకొనెను, పేరు పెట్టాను. తర్వాత చివరికి వెళ్ళిపోదామమ్మా. ఆ అధ్యాయంలో చివరి వచనము, అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి. అర్థమవుతుందా? అబ్రహాము ఫస్ట్ బలిపీఠము కట్టుకున్నాడు, తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. కానీ యాకోబు ఏం చేశాడు? ఫస్ట్ ఇల్లు కట్టుకున్నాడు, తర్వాత జంతువులకు పాక కూడా వేయించాడు, తర్వాత బలిపీఠానికి వచ్చాడు. అంటే ఇక్కడ నేను ఏదో అబ్రహాం బాగా ఇది భక్తిపరుడు, యాకోబు తక్కువ భక్తిపరుడు అని కాదు. కానీ ప్రయారిటీస్ అంటే నీకు ఏది ప్రాధాన్యత, నీ ప్రాధాన్యత ఎక్కడుంది, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ ప్రాధాన్యతలు బయటపడతాయి. సో అందుకనే యాకోబు కట్టాడు బలిపీఠాలు, ఇస్సాకు కట్టాడు బలిపీఠాలు. కానీ థియాలజీలో కానీ బైబిల్లో కానీ ఎక్కువగా బలిపీఠాల ప్రస్తావన వస్తే అబ్రహామునే మార్గదర్శిగా తీసుకుంటారు. ఎందుకంటే ఆయన దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చాడు. సో ఈరోజు 4 బలిపీఠాల గురించి మాట్లాడి మనం ముందుకు ముగించుకుందాము. మొదటిది, అబ్రహాము కట్టించిన మొదటి బలిపీఠము పేరు ప్రత్యక్ష బలిపీఠము. చెప్పండి, ప్రత్యక్ష బలిపీఠము. ఆదికాండములో ఉంటున్న 4 బలిపీఠాలలో మొట్టమొదటిది ఇంతకుముందు మనం చదివినట్టుగా 12వ అధ్యాయము 7వ వచనములో ఉంది. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అది షేకెము ప్రాంతము. అక్కడ యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, అక్కడ బలిపీఠము నిర్మించినట్లు చూస్తున్నాం ఇక్కడ. కనుక ఈ బలిపీఠానికి ప్రత్యక్ష బలిపీఠము అని పేరు. ప్రత్యక్షత అంటే ఏంటండి? మనం ఈ పదం వాడుతూ ఉంటాం కదా, సడన్లో ప్రత్యక్షమయ్యాడు అంటే ఏంటి? కనిపించడము. ఎస్, కరెక్ట్.
కనిపించడము. అప్పటి వరకు మన కళ్ళకు కనిపించకుండా ఉండి సడన్లో కనిపిస్తే ఇలా ప్రత్యక్షమయ్యేదిరా అని అంటాము. సో అప్పటి వరకు యెహోవా దేవుడు అబ్రహామునకు కనిపించలేదు, కానీ వినిపించాడు. అబ్రహాము, ఊరు అనే దేశంలో ఉంటున్నావు, ఎంతో సంపద, ఎంతో విగ్రహారాధన, ఎంతో భయంకరమైన స్థితికి ఉంటున్న ఆ ఊరిలో నుండి నిన్ను బయటికి రమ్మంటున్నాను అని అంటే దేవుడు అక్కడ ప్రత్యక్షం కాలే ఎప్పుడు మొట్టమొదటిసారి పిలిచినప్పుడు. కానీ వాయిస్ని విన్నాడు, నమ్మాడు, తట్టాబుట్టా చదువుకొని వచ్చేసాడు. తన యొక్క మరి అన్న కొడుకైన లోతును కూడా, వారి కుటుంబాన్ని కూడా తీసుకొని వచ్చేసాడు. కానీ మొట్టమొదటిసారి ఇక్కడ ప్రత్యక్షమైనట్టుగా మనం కనబడతాము. ఎందుకు అనంటే సృష్టి ఆరంభము నుండి, చెప్తున్నాను వినండి, సృష్టి ఆరంభము నుండి దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్నాడు, కానీ మనుషులే దేవుని యొక్క ప్రత్యక్షతను చూడలేకపోతున్నారు. ఈ విషయము ఇక్కడ కాదు, పౌలు రోమియోలకు రాసిన పత్రికలో రాస్తాడు. ఒక్కసారి అక్కడికి జంప్ అవుదాము. రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26 నుండి కొంచెం ముందుకు పోదాము. కాదు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. కాదమ్మా ఒక్క నిమిషము, నాకు మీరు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వట్లేరు. 19వ వచనము, ఎందుకనగా దేవునిని గూర్చిన తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది, దేవుడు అది వారికి విషిదపరచెను. విషిదపరచడం అంటే తెలిపాడు. ఏం విషిదపరిచాడు? ఇగో ఆయన అదృశ్య లక్షణాలు 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి నిత్య శక్తి, ఇంకోటి దేవత్వము. దేవుడు ప్రతి మనిషికి విషిదపరుచుకున్నాడు. ఏమని విషిదపరుచుకున్నాడంటే, రే బాబు, దెర్ ఈజ్ సమ్వన్ సుపీరియర్, నీకంటే అనంతుడు, నీకంటే గొప్పవాడు, నీకంటే శక్తిలోనూ అన్నిటిలోనూ అధికమైన స్థానములో ఉన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, దేవుడు అని. ఆయన దైవత్వమును, ఆయన నిత్య శక్తి ఉన్నది అని విషిదపరుచుకున్నాడు. నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు, నాకు ఇప్పటివరకు యేసుక్రీస్తు గురించి తెలియదు అని అన్నావా, నువ్వు అబద్ధమాడుతున్నట్టే. ఇంకా ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తురలై ఉన్నారు. అంటే నోరు మూసుకొని ఉన్నారు. దేవుడు ఉన్నాడని సృష్టి చెబుతుంది. ఎలా చెబుతుంది? ఇదిగో నేను ముందు కూడా చెప్పాను అనుకుంటా, భూమి సూర్యుని చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది. గుండ్రంగా కాదు, గుడ్డు ఆకారంలో తిరుగుతుంది. గుండ్రంగా ఎందుకు తిరగదు అంటే, గుండ్రంగా తిరిగితే సూర్యుడు మధ్యలో ఉంటే సంవత్సరం పొడుగుతా మనకు వర్షాకాలమే ఉండాలి, సంవత్సరం పొడుగుతా మనకు ఎండాకాలమే ఉండాలి, సంవత్సరం పొడుగుతా మనకు చలికాలమే ఉండాలి. అప్పుడు ఒకవేళ వర్షాకాలమే ఉందనుకో, సంవత్సరం పొడుగుతా మనకు మామిడికాయలు రావాలా? వస్తున్నాయా? ఇప్పుడు వస్తున్నాయేమో, వాళ్ళు కెమికల్లు పెట్టి అవి ఇవి చేస్తున్నారేమో, కానీ సహజ సిద్ధంగా ఎండాకాలంలోనే మామిడికాయలు రావాలి, శీతాకాలంలోనే సీతాఫలకాయలు రావాలి, వర్షాకాలంలోనే రోగాలు రావాలి. ఓకేనా? సో ఆ కాలంలోనే కొన్ని జంతువులు పిల్లల్ని కంటాయి, ఆ కాలంలోనే కొన్ని జంతువులు ఒక ప్రదేశం నుంచి ఇంకో వాటికి ఎవరు నేర్పిస్తున్నారు? సహజ సిద్ధంగా ప్రకృతి వాటిలో ఉంది, ఒక బయాలజికల్ క్లాక్ ఉంది. దానికి అర్థం ఏంటంటే, దేవుడు ఈ సృష్టిని అలా తయారు చేశాడని. కానీ దేవుడు ఉన్నాడని నాకు ఎవరు చెప్పలేదండి, యేసుక్రీస్తు ప్రభు దేవుడని నాకు ఎవరు చెప్పలేదండి అంటే, నో, దట్ ఈస్ నాట్ ద రీజన్. దైవ శక్తి, ఆయన నిత్య శక్తి ఉన్నది అని, ఆయన ఉనికి ఆధారం ఉన్నది అని ప్రతి మనుష్యుడు ఈరోజు శ్వాస తీసుకుంటున్నాడంటే, రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. ఒక ఎంబ్రియో అంటే తెలుగులో పిండము తన యొక్క నర్వ్ సెల్స్
ఎలా డెవలప్ అవుతుందో వాళ్ళు ఒక కెమెరాని లోపలికి పంపించి చూపించారు. లిటరల్గా దావీదు భక్తుడు అంటాడు కదా, నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడు నీవు నన్ను రూపించితివి అన్నట్టు. ఎలాగైతే మీరు కట్టుకున్న బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి కదా, ఈ శారీస్ చెట్లకు కాసాయా? ఒక నేర్పరి, ఒక నేతగాడు, లేకపోతే ఒక మెషిన్, ఆ మెషిన్ని తయారు చేసింది కూడా మనిషే. ఈ రోలో ఈ రంగు రావాలి, దాని తర్వాత ఈ రోలో ఇది రావాలి, దాని తర్వాత ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలి, ఇది రావాలని మొత్తం తయారు చేసుకుంటే ఆ బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది. చెట్లకు కాస్తున్నాయి అట్లా మీ చీరలు? లేకపోతే సిల్క్ వామ్స్ని ఏమంటాం తెలుగులో? పట్టు పురుగుల నోట్ల నుంచి డైరెక్ట్ మీకు చుడిదార్లు వస్తున్నాయా? కాదు కదా. నేతగాడు నేస్తున్నాడు, ఒక నేర్పుతో, ఒక టాలెంట్తో నేస్తున్నాడు. ప్రపంచమంతా కూడా, లేకపోతే ఈ యొక్క సౌర్య కుటుంబం అంతా కూడా ఖగోళ శాస్త్రం నేర్చుకున్న వాళ్ళకి, అంటే ఆస్ట్రానమీ నేర్చుకున్న వాళ్ళు చెప్తా ఉంటారు, ఎలా ఒక్క అడుగు సూర్యునికి దగ్గరికి వెళ్ళిపోతే ఒక 5-6 గంటల్లో ప్రపంచమంతా కూడా మాడి మసైపోతుందయ్యా. ఒక్క అడుగు సూర్యుని నుండి దూరం వెళ్ళిపోతే ప్రపంచమంతా 5-6 గంటల్లో గట్టగట్టిపోతుందయ్యా. కరెక్ట్గా మనం చలిగాచుకునేటప్పుడు మంటకి ఎంత దూరంలో కూర్చుంటామో అంత దూరంలోనే భూమి తిరగాలని ఎవరు పెట్టారు బౌండరీ? దేవుడు పెట్టాడు. సో ఆయన నిత్యశక్తికి ఇది నిదర్శనం. అది మొదటిది. రెండోది, దేవత్వము ఉన్నదని ఇంకో నిదర్శనం ఏంటో తెలుసా? ప్రతి మనిషికి లోపట ఒకటి ఉంటుంది, మనసాక్షి. ఆ మనసాక్షి మనకు, జంతువుకు తేడా చూపిస్తుంది. ఎందుకు అనంటే జంతువుకి అమ్మ, అన్న, అక్క, చెల్లె ఇవేముండవు, మనిషికి ఉంటాయి. కాబట్టే వివాహము చేసుకునే విషయంలో, శారీరక సంబంధం పెట్టుకునే విషయంలో ఈ యొక్క తేడా. సో దట్ ఈస్ వేర్ వీ డిఫరెన్షియేట్ ఫ్రమ్ మ్యాన్ అండ్ యానిమల్. మనుష్యునికి. సో ఆ ఆఫ్రికా దట్టమైన అడుగుల్లో వెళ్తే కూడా అక్కడ ఎవడు నేర్పించడు, ఎవడు అసలు మనుష్యులు పోరు. మన అండమాన్ ఐలాండ్స్లో కూడా సెంటినెల్ ఐలాండ్ అని ఒకటి ఉందంట, తెలుసా? పేపర్లో వచ్చింది. సెంటినెల్ ఐలాండ్లో ఇప్పుడు వరకు నాగరికత అనేది పోలే. ఇంకా పాతకాలపు ఎర్లీ మ్యాన్ ఉంటారు చూడండి, అలానే బతుకుతున్నారు. అప్పటికి ఒక 2 సంవత్సరాల క్రితమో 3 సంవత్సరాల క్రితమో 2018లో ఒక మనుష్యుడు సాహసం చేశాడు, ఒక క్రిస్టియన్. ఏమన్నాడంటే, వాళ్ళకు సువార్త చెప్పాలి కదా బ్రదర్, నేను వెళ్తా. అది ఇల్లీగల్, గవర్నమెంట్ వాళ్ళు ప్రోహిబిట్ చేసిన ఏరియా అయినా కూడా ఇల్లీగల్గా బోట్ కట్టుకొని వెళ్ళాడు, చనిపోయాడు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, వెతికి వెళ్ళి చూసుకుంటా అంటే చూసుకోండి, అలాంటి నాగరికత లేని వాళ్ళ దగ్గర కూడా ఏ చెట్టో, ఏ పుట్టో, ఏ రాయో, ఏ రప్పో ఉంటుంది. దాన్ని వాళ్ళు దేవుడు అని పూజిస్తారు. ఎవరు చెప్పారు అది? ఆ లక్షణము, ఆ అదృశ్య లక్షణము దేవుడు ప్రతి మనిషిలో పెట్టాడు. There is a gap in every man where only God can fill. ప్రతి మనిషిలో ఒక గ్యాప్ ఉంటుంది, ఒక ఖాళీ స్థలం ఉంటుంది, లేకపోతే ఒక ఖాళీ స్పేస్ ఉంటుంది. ఏ మనుష్యుడు ఈ విశ్వంలో ఉంటున్న ఏ వస్తువు కూడా దాన్ని పూరించలేదు, దేవుడు తప్ప. సో అందుకని ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని యొక్క నిత్య శక్తి విశదపరుచుకుంటూ ఉంటుంది, ఆయన దేవత్వము విశదపరుచుకుంటూ ఉంటుంది. ఇట్లా దేవుడు ఉన్నాడని విశదపరుచుకుంటున్నా కూడా, ప్రత్యక్షపరుచుకుంటున్నా కూడా, దేవుడు అంటే నాకు ఎవరో తెలియదయ్యా, నేను ఇంకా సువార్తను వినలేదయ్యా అంటే నోరు మూసుకో అని అంటున్నాడు పౌలు ఇక్కడ. వారు నిరత్తురులై ఉన్నారు అంటే అర్థం ఏంటిదంటే నోరు మూసుకో అని. నువ్వు అబద్ధమాడుతున్నావు, దేవుడు లేడని నీకు ఇంకా సపరేట్ ప్రూఫ్ అవసరం లేదు. నువ్వు తప్పు చేసినప్పుడల్లా నీలో ఒక గిల్లి ఉంటుంది చూడు, అది దేవుడున్నాడని సాక్ష్యము. నువ్వు పాపం చేస్తున్నప్పుడల్లా నీకు వద్దనిపిస్తుంది చూడు, లేకపోతే నువ్వు పోయి చెడు వ్యసనాలకి అలవాటు పడతావు చూడు, అప్పుడు నీలో ఉంటున్న ఆ కరుకుతనము, లేకపోతే ఆ చేదుతనము, ఆ చేదు వేరు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనసాక్షి గద్దింపు. అది దేవుడు ఉన్నాడని సాదృశ్యము. జంతువులకు అది ఉండదు. సో ఇలా దేవుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు, ఇలా దేవుడు ఉన్నాడని చూపించుకుంటూ ఉన్నాడు. అందుకనే పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు మాట్లాడతాడు. అయితే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చేద్దాము ఆది కాండంలో మొట్టమొదటిసారి
ప్రత్యక్షపరచబడుకున్నప్పుడు అక్కడ అబ్రహాం అంటున్న మాటలు ఏమంటాడు చూడండి. అబ్రహాం కాదు, దేవుడు ఇంకొక దాసునికి కూడా ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన పేరు సమూయేలు. మీరు చూడండి, దేవుడు ప్రతిసారి పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం ఫస్ట్ ఆదాము, కైను, ఏబేలు, నోవావు, తర్వాత అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, గిద్యోను, యెహోషువ, మోషే, వీళ్ళందరికీ కూడా ఆయా సమయాల్లో ప్రత్యక్షపరచుకున్నాడు. కానీ ఒక టైం వచ్చింది, ఆ టైంలో దేవుని ప్రత్యక్షత అరుదు అయింది. ఏలీ సమయంలో, యాజకుడైన ఏలీ ఉన్న సమయంలో. ఎందుకంటే అప్పుడు ఏలీ కానీ ఇశ్రాయేల్ ప్రజలందరూ కానీ విగ్రహారాధన మీద దేవునికి దూరంగా తొలగిపోయినప్పుడు అప్పుడు వచ్చాడు ఒక చిన్న హీరో, ఒక బుడ్డోడు. ఆయన పేరు సమూయేలుతో ప్రత్యక్షం అయ్యాడు దేవుడు. సమూయేలు అని 3 సార్లు పిలిచిన తర్వాత అతను ఇంకా పిల్లవాడు, చెప్పాలంటే ఆయనకి ఇంకా ట్రైనింగ్ కూడా లేదు. ఆ పిలిచే వాయిస్ దేవుడని కూడా తెలియదు, ఎవరో ఒకరు చెప్పాలి. చెప్పినప్పుడు ఏలీ అంటాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సో నెక్స్ట్ టైం ఆయన నీకు ఆ వాయిస్ వినబడినప్పుడు, చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. సో ఇక్కడ కూడా దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహామునకు కనిపించింది. ఆ ప్రత్యక్షత కనిపించిన తర్వాత అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తాము. అది అబ్రహాం టైంలో. మళ్ళీ ఈరోజు కూడా దేవుడు మనకు ప్రత్యక్షం అవుతున్నాడు అని చెప్తే ఏమంటారో, అవ్వట్లేరని చెప్తే ఏమంటారో అని మీరు సందేహపడితే, దేవుడు ప్రత్యక్షపరచుకుంటున్నాడు తన వాక్యము ద్వారా. దీనికంటే వివరింపగలిగిన, దీనికంటే బహిర్గతమైన ప్రత్యక్షత ఇంకా ఏదీ లేదు. దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ మాట ఏముంది? చదవండి, గట్టిగా చదవండి. 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మనందరి మధ్యలో తిరిగెను, నివసించెను. ఇక్కడ మన మాట ఏంటంటే, ఈ వాక్యానికంటే మించిన ప్రత్యక్షత ఇంకోటి ఉండదు. మీరు టీవీలలో, యూట్యూబ్లలో, వీడియోలలో ఇంకా చూసి నాకు దేవుడు ఇలా కనబడ్డాడండి, అలా కనబడ్డాడు అంటే అవంతా కూడా శుద్ధ తప్పు. ఈ వాక్యం అనే ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత మరలా ఇంకొక సపరేట్ ప్రత్యక్షత నీకు కావాలి అంటే నువ్వు ఎంత అపనమ్మకస్తుడివో నువ్వు తెలుసుకోవాలి. విశ్వాసి అని ఎందుకంటావు? నీకు కనబడని దాన్ని ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా నమ్ముతున్నావు కాబట్టే నువ్వు విశ్వాసి. లేదు, నాకు ఒక కాలుతున్న చైర్లో 2 రెక్కలు వేసుకొని నేను షూస్ వేసుకుంటున్నప్పుడు, నేను కిచెన్లో అంట్లు తోముతున్నప్పుడు నాకు దేవుడు కనిపించాడు అని సొల్లు కబుర్లు చెప్పే కొన్ని మాటలు ఉంటాయి చూడండి, అది ప్రత్యక్షత కాదు. మొదటిది నీ భ్రమ, రెండోది అలాంటిది ఆశపడుతున్నావంటే నీకు వాక్యం మీద నమ్మకము లేదు. అప్పుడు నువ్వు విశ్వాసి కాదు, అవిశ్వాసివి. అందుకనే బలిపీఠం కట్టేశాడు వెంటనే. బలిపీఠము కేవలము బలి అర్పించడానికి ఉండే స్థలం మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో అదొక మెమోరియల్. ఈరోజు చౌరస్తాలలో అంబేద్కర్ స్టాచ్యూ అని, గాంధీ స్టాచ్యూ అని, ఇంకా ఎవరెవరితో స్టాచ్యూలు కడతారు. ఎందుకు కడుతున్నారండి? ఎందుకు కడుతున్నారు? వాళ్ళు మహానుభావులు, ఘనకార్యాలు చేశారు కాబట్టి వాళ్ళని ఎవరైనా మర్చిపోతారేమో. అర్థమవుతుందా? మర్చిపోతారేమో. అలానే దేవుడు నాకు కనబడ్డాడు. ఇక్కడ దేవుడు నాకు కనబడ్డాడు, ఈ షెకేము అనే ప్రాంతంలో కనబడ్డాడు. కాబట్టి ఇది షెకేము ప్రత్యక్షత బలిపీఠము. 2వ బలిపీఠము. ముందుకు వెళ్ళిపోదాము. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనము. ఇంతకుముందు 7వ వచనం చదివాం కదా, ఇప్పుడు 8వ వచనంలోనే ఉంది. అతను బయలుదేరి
మొదటి బలిపీఠము దేవుడు అబ్రహాముతో మాట్లాడిన బలిపీఠము, లేకపోతే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన బలిపీఠము. రెండవ బలిపీఠము ప్రార్థనా బలిపీఠము, అబ్రహాము దేవునితో మాట్లాడిన బలిపీఠము. ఇది బేతేలునకు అలాగే తూర్పులోనున్న హాయికి మధ్యలో ఉంటున్న ఒక గుడారాన్ని వేసి అక్కడ యెహోవా నామమున ప్రార్థించెను. చూడండి, అబ్రహాం మొదటి బలిపీఠము షెకెంలో నిర్మిస్తే రెండవ బలిపీఠము బేతేలులో నిర్మించాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు. బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థము. ఇక్కడ అబ్రహాము కట్టిన రెండవ బలిపీఠానికి ప్రార్థనా బలిపీఠము అని పేరు పెట్టాడు. ఎందుకు అనంటే ప్రతి విశ్వాసి జీవితంలో దేవునితో ప్రార్థన చేయుట, దేవునికి ప్రార్థన చేయుట, లేకపోతే దేవునితో మాట్లాడుట అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక భక్తుడు అంటాడు కదా, ప్రార్థన చేయకపోతే పాపము అంటాడు. ఏమంటాడు? ప్రార్థన చేయకపోతే పాపము. ఎందుకు? మీకు ఇంకోటి నేను ముందు కూడా చెప్పాను, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. పాపం అంటే ఏంటి చెప్పండి? నాకు బైబిల్ డెఫినేషన్స్ కాదు, నేను సింపుల్ వర్డ్స్లో మీకు చెప్పాను. చెయ్యకూడని పని చేస్తే రాంగ్, చెయ్యవలసింది చెయ్యకపోతే పాపము. టోనీ టీచర్ హోంవర్క్ ఇచ్చింది, హాలిడేస్ హోంవర్క్ చేసినావా? ఓకే, చేయలేదంటాడేమో అనుకున్నా. చేసిండు దెబ్బకి, ఎందుకంటే రేపు స్కూల్లో టీచర్లు మీరు రేపు స్కూల్లో రాగానే ఏమడుగుతారు? ఫస్ట్ హోంవర్క్ చేశారా? పిల్లలు హోంవర్క్ చేయకపోతే పాపము. అంటే హోంవర్క్ పాపం అని కాదు, పిల్లలు చేయవలసిన పని హోంవర్క్, అది చేయకపోతే పాపము. పెద్దలు మనము చేయవలసిన పనిని చేయకపోతే పాపము. చెయ్యకూడని పని ఎప్పుడు చేస్తారో హజీదా గారు తెలుసా? చెయ్యవలసింది చెయ్యనప్పుడు చేయకూడనిది చేస్తూ ఉంటాము. సిగరెట్ తాగడం, మందు తాగడము, వ్యభిచారం చేయడము, ఇవన్నీ పాపమని అనుకుంటాము. కానీ వీటి స్థలములో, వీటి ప్లేస్లో నువ్వు సిగరెట్ తాగే బదులు నువ్వు ప్రార్థన చేయాలా, మందు తాగే బదులు దేవునితో ఆ కనెక్షన్లో ఉండాలా. సో నువ్వు చెయ్యవలసినవి చేయకపోతే, దావీదు కూడా 51వ కీర్తన పాపం చేసిన తర్వాత రాస్తాడు కదా, ఆయన చేయవలసిన పని ఏంటిదంటే ఆయన యుద్ధానికి వెళ్ళాలి, తన సైన్యంతో వెళ్ళి అందరినీ కూడా చూసుకోవాలి. కానీ ఆయన మిగతా వాళ్ళందరినీ కూడా పంపించేసి తను వెనకాల ఉండిపోయాడు కాబట్టి చెయ్యకూడని పని చేస్తాడు. అది పాపం. పాపం యొక్క పర్యావసనం చిన్నది కాదండి, అది చాలా పెద్దది. సో వచ్చేస్తున్నాను బ్యాక్. ప్రార్థన చెయ్యకపోతే పాపము. సో మనం చేయవలసింది ఏంటిది? ప్రార్థన. ప్రతి అణువున ప్రార్థన మానేసామా దేవుడు మనల్ని పాపమునకు అప్పగించేస్తాడు. ఇంతకుముందు రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివాం కదా, అసలు అది ఆ పారాగ్రాఫ్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? దేవుని ఉగ్రత వస్తుంది, దేవునికి కోపం వచ్చింది అని స్టార్ట్ చేస్తాడు. దేవునికి కోపం వచ్చింది అని స్టార్ట్ చేసి, ఎందుకు కోపం వచ్చింది? ఇదిగో దేవుడు తనను తాను విషదపరచుకుంటున్నా కూడా వీళ్ళందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా పాపంలో పడి భయంకరమైన పనులు చేస్తున్నారు. దానికి పర్యావసనంగా దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళని తుచ్చమైన, ఈ పదాలు ఉంటాయి అక్కడ, తుచ్చమైన వారి అభిలాషలకు అప్పగించేశాడు. ఏంటా తుచ్చమైనవి? మగవాడు ఆడవాళ్ళతో చేయవలసింది మగవాళ్ళతోనే చేస్తున్నాడని, ఆడవాళ్ళు సంసారం చేయవలసింది మగవాళ్ళతో చేయకుండా ఆడవాళ్ళు ఆడవాళ్ళతో చేస్తున్నారని. సో ఇట్లా హోమోసెక్సువలిజం, గే, లెస్బియనిజం, ఇవన్నీ భయంకరమైన పాపములు దేవుడు అప్పగించేశాడని ఉంటుంది అక్కడ. ఎందుకు అప్పగించేశాడంటే వాళ్ళు చెయ్యవలసింది చెయ్యక. సో ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది అని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెహెమ్యా 6వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాము. చూడండి, నెహెమ్యా 52 దినములలో గోడను కట్టేస్తాడు. ఆ 6వ అధ్యాయము 15వ వచనంలో ఏమనుందనంటే, ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25 దినమందు అనగా 72 దినముల ప్రకారమున కట్టుట సమాప్తమాయను. ఎందుకు 52 డేస్లో కట్టేశాడో తెలుసా? ఆయన ప్రార్థన చేశాడు.
ఆయన ప్రాముఖ్యమైన ప్రార్థన ఎక్కడ చేశాడో తెలుసా? నెహెమ్యా, రాజు నీ ముఖం ఎందుకు మాడిపోయిందయ్యా అని అడుగుతాడు. నీ ముఖం ఎందుకు మాడిపోయిందయ్యా అంటే రాజుకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను ఎందుకు సైలెంట్ అయిపోయినా అని మీరు ఆలోచిస్తున్నారు కదా. మాటలు ఆగిపోయి కాదు, రాజు ముంగట నేను అలా ఉన్నాను అనుకో, మీకు అందరికి ఇప్పుడు ఏం డౌట్లు వచ్చినాయి? ఏమేమి డౌట్లు వచ్చినాయి? నేను 5 సెకండ్లు మాట్లాడకపోతేనే మీరందరూ కూడా బైబిల్ స్ట్రిక్ట్గా చదివేటోళ్ళు కూడా ఏంది సౌండ్ వస్తలేదు, ఏంది సౌండ్ వస్తలేదు అందరు ఇట్లా పైకి చూస్తారు. రాజు ఎదుట ఒక్క క్షణమో అరక్షణమో ప్రార్థన చేశాడు, కానీ హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. దేనికోసం ప్రార్థన చేశాడు? అయ్యా, నా దేశము, మా ఊరు, మా నేటివ్ ప్లేస్, అక్కడ నీ దేవాలయము, సో మాకు ఫస్ట్ నీ దేవాలయం కట్టాలి, దానికి ఒక ప్రొటెక్షన్ కావాలంటే కాంపౌండ్ వాల్ కట్టాలి. సో దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ నెహెమ్యా హ్యాస్ ప్రేడ్. అందుకనే 52 రోజుల్లో కట్టగలిగాడని నేను నమ్ముతానండి. మనము ప్రార్థన అంటే గంట ప్రార్థన కాదు, ప్రార్థన అంటే పెద్ద పెద్ద పదాలతో ప్రార్థన కాదు, పూర్తి మనస్సాక్షితో, మనస్సుతో చిన్న ప్రార్థన. దేవా, అన్నమిచ్చావు, థ్యాంక్ యూ. దేవుడు ఎందుకు చిన్నపిల్లల దగ్గర రమ్మంటాడు చెప్పండి? వాళ్ళ హృదయంలో కల్మషం ఉండదు, వాళ్ళు ఏది చేసినా నిష్కపటంగా చేస్తారనే నమ్మకము వారి ఏజ్ని బట్టి. ఎందుకంటే పెరుగుతున్న కొద్దీ మంచి ఎంత నేర్చుకుంటారో తెలియదు, కానీ చెడు మాత్రం మనుషుడు బాగా తొందరగా నేర్చుకుంటాడు. కాబట్టి కల్మషము, కుట్ర, గ్రీడీనెస్, అసూయ, ఎన్వి, ఇవన్నీ కూడా మనిషిని లోపల పొల్యూట్ చేసేస్తాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, 2 గ్లాసులు ఉన్నాయి, ఒకటి మంచి శుద్ధమైన నీరు, ఒకటి సెప్టిక్ ట్యాంక్ నీరు. శుద్ధమైన నీరు విజయం మనకి ఇస్తున్నా, దాంట్లో ఒక్క చుక్క సెప్టిక్ ట్యాంక్ వాటర్ వేస్తా, తాగుతావా? తాగవు. ఎందుకు? 99% ప్యూర్ వాటర్ ఆక్వాఫినా మీ కంపెనీదే, జస్ట్ 1% సెప్టిక్ ట్యాంక్ వాటర్. తాగుతావా? తాగవు. ఎందుకు? ఆ 1% చెడు 99% ఉన్న మంచిని కలుషితం చేసేసింది. సరే, మళ్ళీ ఇదే ప్రాజెక్టు 99% సెప్టిక్ ట్యాంక్ వాటర్ తీసుకుందాము, హిమాలయాల్లో నుంచి తెప్పించిన ప్యూర్ వాటర్ ఒక చుక్క ఇద్దాము. అది అర్థమవుతుందా? మంచిని పాడు చేసేది చెడే, చెడుని కంటిన్యూ చేసేది కూడా చెడుకున్న లక్షణం అలాంటిది. కాబట్టి ప్రార్థన ఎప్పుడు కూడా నిన్ను, ఇర్మియా గ్రంథము 33:3 ప్రార్థనకు సంబంధించిన మంచి వాక్యం ఉంది. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇది దేవుని యొక్క టెలిఫోన్ నంబర్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఈజీగా గుర్తుపెట్టుకునే వాక్యము 33:3. 3వ బలిపీఠము ఆశీర్వాద బలిపీఠము. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనము. అబ్రహాము తన గుడారాన్ని తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనములో అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అబ్రహాము నిర్మించిన 3వ బలిపీఠము ఆశీర్వాద బలిపీఠము. మొదటిది ప్రత్యక్షత బలిపీఠము, రెండవది ప్రార్థన బలిపీఠము, మూడవది ఆశీర్వాద బలిపీఠము. ఎందుకు ఆశీర్వాద బలిపీఠము అని అంటున్నాడంటే, ఇదిగో ఈ 13వ అధ్యాయంలో కొంచెం ముందుకు చదువుదాము. ఎస్, థ్యాంక్ యూ సిస్టర్. 16వ వచనంలో ఉంది, నీ సంతానమును భూమి మీద ఇసుక రేణువులు ఎన్నుంటాయో. ఐ థింక్ ఇదే అధ్యాయంలో అనుకుంటాను దేవుడు బయటికి రా అంటాడు. బయటికి రా అని అంటే ఏముంది దేవా అంటే, ఆకాశము తట్టు చూడు
ఆకాశంలో నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో. ఉందా? ఇదే అధ్యాయంలో 12వ అధ్యాయమా? 12వ అధ్యాయము 2వ వచనము. ఓకే, అది కాదమ్మా. 13వ అధ్యాయంలోనే మొదటి వచనమా? 12:1. క్షమించాలి, 15వ అధ్యాయంలో ఉంది. 15వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. అతడు యెహోవాను నమ్మెను. అయితే 6 చదువుతున్నావమ్మా. తెలుగు బైబిల్కి ఇంగ్లీష్ బైబిల్కి ఏంటంటే ఎప్పుడు ఒక వచనం అటు ఇటు ఉంటుంది. 5వ వచనంలో ఉంది, మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశపు వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అని చెప్పి నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు అనంటే, నువ్వు నన్ను నమ్మి వచ్చావు. నేను నిన్ను ప్రత్యక్షపరచుకోలేదు, కానీ నువ్వు నా వాయిస్ విని వచ్చేసావు. వాయిస్ విన్న తర్వాత మొదటిసారి నేను నీకు కనబడ్డాను. దేవుణ్ణైనా నేను, అబ్రహామునైనా నీకు కనబడ్డాను. మొదటి బలిపీఠం కట్టావు, దానికి ప్రత్యక్షత బలిపీఠం అని చెప్పావు. తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ బేతేలు దగ్గరికి వచ్చావు. బేతేలు దగ్గరికి వచ్చి నీవు నాతో ప్రార్థన. అప్పటి వరకు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడే కానీ అబ్రహాము తన వంతులుగా ప్రయత్నం చేయలేదు, ఇంకా అంత డేర్ రాలేదు ఇంకా. కానీ మొదటిసారి ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టాడు, దేవుడు ఇంప్రెస్ అయ్యాడు. ప్రార్థన, బలిపీఠం. ఇప్పుడు 3వసారి ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. ఇసుక రేణువులు ఎన్నైతే ఉన్నాయో అంతగా నీ యొక్క జనాంగాన్ని చేస్తానన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతగా నిన్ను నేను చేస్తానన్నాడు. ఆ 12వ వచనము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 2వ వచనంలో 1, 2, 3, 4, 5, 6, 7 ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ, తెలుసా? చదువుదామా ఒకసారి. 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసేదను, మొదటిది. నిన్ను ఆశీర్వదించదను, రెండవది. నీ నామమును గొప్ప చేసేదను, మూడవది. నీవు ఆశీర్వాదముగా ఉందువు, నాలుగవది. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, ఐదవది. నిన్ను ద్వేషించిన వారిని నేను శపిస్తాను, ద్వేషిస్తాను, ఆరోది. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వింపబడుదురు, ఏడవది. ఇన్ని ఆశీర్వాదాలకు వారసుడయ్యాడు. ఇన్ని ఆశీర్వాదాలకు ఆయన కర్త క్రియ అయ్యాడు. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాము. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక మీరెప్పుడూ కూడా యు ఆర్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. యు ఆర్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మీరు ఆశీర్వాదానికి కారకులుగానే మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు శాపమునకు కారకులుగా అవ్వకూడదు, దానికి సోర్స్ అవ్వకూడదు. బైబిల్లో ఉంటున్న అనేకమైన వచనాలలో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ మాట కనబడుతుంది. ఇదిగో నేడు మీ యందు మంచిని, చెడుని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని, జీవాన్ని, మరణాన్ని పెడుతున్నాను. మీరు నా పోలికలో చేయబడ్డవారు కనుక మీరు చెడును కాకుండా మంచిని సెలెక్ట్ చేసుకోవాలి, మరణాన్ని కాకుండా జీవాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, మీరు శాపాన్ని కాకుండా ఆశీర్వాదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని దేవుడు అంటాడు. సో ఆశీర్వాదానికి కారకుడు మన దేవుడు. ఆయనను మనము నమ్మినట్లయితే, ఆయన యందు నడుచుకున్నట్లయితే దేవుడు మనకు కావలసినవన్నీ కాదు, మన అవసరతలన్నీ తీరుస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి, కావలసినవన్నీ కాదు. ఎందుకంటే మన కోరికలు కొన్నిసార్లు చాలా తీరాలు దాటేస్తాయి. సో అందుకని దేవుడు, అబ్రహాం అడిగాడా నా సంతానాన్ని ఇంత చేయి,
నాకు ఇంత ఇది చేయి, లేకపోతే ఇది చేయి అని ఎక్కడ అడగలేదు. ఇంకా మీకు ఒకటి తెలుసా, యాక్చువల్గా ఆదికాండంలో దేవుడు అబ్రహాముతో ఈ మాట కూడా చెప్తాడు. ఏ మాట చెప్తాడో తెలుసా? నీ సంతానము తరాల తర్వాత 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వానికి కూడా వెళ్తారని చెప్పి కూడా ముందే తెలుసు. దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. తర్వాత వారి నుండి విడిపించిన తర్వాత వారు ఎంతో ఆసక్తితో ఒక సంతోషగానంతో బయటికి తిరిగి వస్తారని చెప్పి అబ్రహాముకు దేవుడు ముందే చెప్తాడు. చివరిది సమర్పణ బలిపీఠము. మొదటిది ప్రత్యక్షత బలిపీఠము, ప్రార్థనా బలిపీఠము, మూడోది ఆశీర్వాద బలిపీఠము, నాలుగోది చివరిది సమర్పణ బలిపీఠము. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనంలో మనకందరికీ కూడా తెలిసిన ప్రముఖ సంఘర్షణ లేకపోతే సందర్భము అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చే సందర్భము. మనకందరికీ కూడా తెలుసు. అక్కడ బలిపీఠం రెడీగా ఉంది, కట్టెలు రెడీగా ఉన్నాయి, నిప్పు రెడీగా ఉంది, చాకు కూడా రెడీగా ఉంది. కానీ మరి బలి ఎక్కడ నాన్న అని అబ్రహామును అడిగినప్పుడు ఇస్సాకుకు అబ్రహాం ఏమని స్పందిస్తాడు? దేవుడే. ఇక్కడ మీకు ముందు చెప్పాను అనుకుంటున్నాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మనము దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను ఇంకా ఎవ్వరితో కూడా మనం దాన్ని పంచుకోకూడదు. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వవలసిన స్థానము దేవునికి తప్ప ఇంకా ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇస్తే దేవుడు బైబిల్లో ఒక హెచ్చరికనిస్తున్నాడు, దాన్ని అడ్డంగా తీసేస్తానంటున్నాడు. సపోజ్ ఇది నా కూతురు అనుకో, ఇది ఎవెలినే అనుకో, నేను దేవుని కంటే ఎక్కువగా ఎవెలిన్ని ప్రేమిస్తే దేవుడు తీసి పక్కన పెట్టేస్తానన్నాడు. ఇది నా ఉద్యోగమే అనుకో, ఇది నా పవరే అనుకో, ఇది నాకుంటున్న వ్యసనమే అనుకో, ఇది నాకుంటున్న రోగమే అనుకో, ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత, ఇష్టం, మక్కువ నువ్వు దేవునికి ఆ విషయానికి చూపించినట్లయితే దేవుడు దాన్ని తీసేసి పక్కన పెట్టేస్తాడు. సో లేక పుట్టిన ఎందుకంటే గుర్తు చేశాను ఒకసారి ఏంటంటే అబ్రహాము దిగులు పడతాడు. దేవుడు అంటాడు, అబ్రహాము నేను నీకు కేడెమునై, నేను నీకు తోడునై, నీ దేవుడినై ఉంటున్నాను, నువ్వేం భయపడకు అని అంటే అబ్రహాం అలుగుతాడు. 15వ అధ్యాయమో 16వ అధ్యాయంలో అలుగుతాడు. ఏమని అలుగుతాడంటే, నువ్వు కేడమైతే ఏంది దేవా, నువ్వు అన్నీ ఇస్తే ఏం ప్రభువా, మెయిన్ ఉన్నది ఒకటి లేదు, ఏంటిది? నాకు సంతానం లేదు. ఆ సంతానం కూడా ఎవరి కోసం అడుగుతున్నాడు? నా తర్వాత సంతానం లేకపోతే ఎలియాజరు నా యొక్క పనోడు ఈ యొక్క ఆస్తికి వారసుడైపోతాడు. చాలాసార్లు మనము అదే గ్రీడీనెస్తో దేవుణ్ణి అడుగుతాము. అందుకనే మన అవసరతలు దేవుడు తీర్చడు. హన్నా కూడా ఏమని ప్రార్థన చేసింది? నాకు కొడుకునిస్తే లోకమంతా నన్ను గొడ్రాలు అనడం ఆపేస్తుంది. ఆ ఉద్దేశంతో అడిగినప్పుడు దేవుడు ఇవ్వలేదు. నాకు కొడుకునిస్తే నేను నీ సేవకి ఇస్తానయ్యా, నేను నీకు సమర్పించేస్తానయ్యా అన్నప్పుడు దేవుడు ఇచ్చేశాడు. అబ్రహాం కూడా ఎలియాజరు ఉన్నాడు, నా ఆస్తంతా ఎత్తుకపోతాడు అడిగినప్పుడు దేవుడు సంతానాన్ని ఇవ్వలేదు. నీవు వాగ్దాన పురుషుడిగా చేయాలనుకుంటున్నావు అని ఎప్పుడైతే ఓపెన్ అప్ అయ్యాడో, సమర్పణ హృదయం కలిగి ఉన్నాడో, అప్పుడు దేవుడు తనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా ఇదిగో 22వ అధ్యాయంలో టెస్ట్ చేశాడు. నీ హృదయంలో, నీ జీవితంలో నీ కొడుకు విగ్రహమై కూర్చున్నాడా? ఎందుకంటే విగ్రహారాధన నుండి వచ్చే కుటుంబం నీది కాబట్టి, మీ నాన్నగారు విగ్రహారాధన నుంచి వచ్చిన వారు కాబట్టి, విగ్రహారాధన అంటే మళ్ళీ చెప్తున్నాను, మూర్తులు మాత్రమే చేయడం కాదు. నీ హృదయంలో ఏదైతే నీకు మొదటి ప్రాధాన్యతగా ఉందో అది విగ్రహారాధన. సో నీ కొడుకు కూర్చున్నాడా? కొడుకు కూర్చున్నట్లయితే ఇదిగో బలిపీఠం రెడీగా ఉంది, ఇదిగో కత్తి, ఇదిగో కట్టెలు, ఇదిగో వేసేస్తా దేవా, నీకంటే నాకు ఎక్కువ ఏది కాదు. తరతరాలుగా ఈ రోజు వరకు అది యూదా మతంలోనే కానీ, విశ్వాసులే కానీ, క్రైస్తవులే కానీ ఇస్సాకు బలి అర్పణ యొక్క సందర్భాన్ని
కథలు కథలుగా చెప్పుకుంటున్నారు, ఒక గొప్ప మార్గదర్శకంగా చెప్పుకుంటున్నారు. ఎందుకు అనంటే, ఇదిగో మా పితరుడైన అబ్రహాము దేవుడు అడిగినప్పుడు నిస్సందేహంగా తన కుమారుణ్ణి అర్పించడానికి ఆయన ఏమాత్రము జనకలేదు, ఏమాత్రం కూడా తొణికిసలాడలేదు అన్నప్పుడు, ఎస్, దట్ ఈస్ హౌ యూ సరెండర్. అందుకే దాన్ని సమర్పణ బలిపీఠం అన్నారు. ఏమన్నారు? సమర్పణ బలిపీఠము. ఈ సమర్పణ బలిపీఠంని ఎందుకు ప్రత్యేకత అంటే, దేవా నీకంటే నాకు ఎక్కువ ఏది కాదు అని తేల్చి చెప్పిన సందర్భం ఇది. నీకంటే ఎక్కువ నాకు ఇంపార్టెంట్ ఏది లేదు అని తేల్చి చెప్పిన సందర్భం కాబట్టి ఈ సమర్పణ బలిపీఠాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. మామూలుగా అబ్రహాము కట్టింది 4 బలిపీఠాలు, కానీ 5వ బలిపీఠం ఒకటి ఉంది. దాని గురించి కొంచెమే చెప్పి వదిలేస్తా. 5వ బలిపీఠము ఆదికాండము 26వ అధ్యాయంలో ఉంది. 5వ బలిపీఠము పేరు మాదిరి బలిపీఠము, లేకపోతే మార్గదర్శకం, లేకపోతే ఇంగ్లీష్లో ఏమనొచ్చు, రోల్ మోడల్. అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసా? ఇస్సాకు గురించి మాట్లాడుతున్నాను. మనము ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు. ప్రార్థన చేయరా అంటే ప్రార్థన చేయరు. మనము మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తే వాళ్ళు మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తారు. బైబిల్ చదువురా అంటే చదవరు. మనము బైబిల్ ఓపెన్ చేసి చదివితే వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసి చదువుతారు. నువ్వు స్త్రీలకు గౌరవం ఇస్తే స్త్రీలకి గౌరవం ఇస్తారు. వ్యర్థమైన మాటలు మాట్లాడితే వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. బలిపీఠాలు కడితే బలిపీఠాలు కడతారు. వాళ్ళ నాన్నను చూశాడు ఇస్సాకు. ప్రతి విషయంలో, ప్రతి గొప్ప విషయంలో, ఇంకా చెప్పాలంటే 4వ బలిపీఠంలో ఈయననే హీరో. ఎవరు హీరో? ఇస్సాకు. సో తను ఫస్ట్ హ్యాండ్గా ఎక్స్పీరియన్స్ అయ్యాడు. వాహ్, మా డాడీ యొక్క సంబంధం దేవునితో ఎంత ఉంది, అసలు నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు. మనం దీని గురించి మాట్లాడుకోము, కానీ రాజు నువ్వు అబ్రహాం అనుకుందాము, నీ కొడుకు ఇస్సాకు అనుకుందాము, బలి అర్పించడానికి రెడీ అయిపోయావు. ఇప్పుడు కింద దిగి వస్తున్నారు. మీ ఇద్దరు ఒకళ్ళ మోకాలు ఒకళ్ళు ఎట్లా చూసుకుంటారు చెప్పండి? అసలు అర్థమవుతుంది నేను చెప్పింది? తండ్రి కొడుకుని చంపడానికి వెనకాడలేదు. కొడుకుకి అది అర్థమయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మరీ చిన్నపిల్లోడేం కాదు ఇస్సాకు. సో కొడుకు ఎక్స్ప్రెషన్ ఒక్కసారి ఆలోచించండి, తండ్రి ఎక్స్ప్రెషన్ ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఇంటికి పోదా, మమ్మీకి చెప్తా నేనేం చేసినావు. ఎందుకంటే తల్లికి చెప్పాడా? తల్లికి చెప్పలేదు. తల్లికి చెప్తే పోనిస్తుందా అసలు? అమ్మో, పోనివ్వదు. 26వ అధ్యాయము 25వ వచనము చూడండి. ఆదికాండము 26వ అధ్యాయం 25వ వచనము. అతడు ఎవరు అక్కడ? అతడు 6వ వచనంలో నుంచి స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా స్టోరీ. ఇస్సాకు గెరారోరులో నివసించను, తన భార్యను చూడటము, తర్వాత వాళ్ళని పిలిపించిన తర్వాత అబీమెలెకును కలవడము, దాని తర్వాత అక్కడ ఉంటున్న గొర్రెల కాపరులతో కలవడము, తర్వాత వాళ్ళ తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చి చేయడము, ఇదంతా. సో ఈ అధ్యాయం అంతా కూడా ఇస్సాకు గురించే. సో ఇక్కడ 25వ వచనంలో ఏమంటున్నాడంటే, అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసి, మళ్ళీ చెప్తున్నా, తండ్రి ఏం చేశాడో కొడుకు, తండ్రి ఫస్ట్ బలిపీఠం కట్టాడా, గుడారం వేసుకున్నాడా? ఫస్ట్ బలిపీఠం కట్టాడు, తర్వాత గుడారం వేసుకున్నాడు. ఇక్కడ ఈయన చూడండి ఏం చేస్తున్నాడు, సేమ్. అంటే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు, తర్వాత ఇల్లు కట్టుకున్నాడు, తర్వాత గుడారం వేసుకున్నాడు. సో ఇది మన పిల్లలకు మనము ఇవ్వగలిగే మార్గదర్శకత్వం, రోల్ మోడల్. మన పిల్లలను విశ్వాసులుగా పేరెంట్స్ ఉంటున్న మనమందరం కూడా మన పిల్లలకు మనమే బాధ్యులం, వారి రక్షణ కొరకు మనమే బాధ్యులం. ఇప్పుడు బయట అన్యులు ఉన్నారనుకోండి,
దేవుని వాక్యాన్ని ఇప్పటి వరకు లేచి నిలబడండి, అందరూ కూడా లేచి నిలబడండి. దేవుని వాక్యాన్ని ఇప్పటి వరకు వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సువార్త ఎవరైనా చెప్పాలి అంటే ఇదిగో దేవుని బిడ్డలమైన మనము సువార్థికులు కానీ, మీటింగ్స్ ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సువార్త వెళ్తుంది కరెక్టే. కానీ మన కడుపులో పుట్టే పిల్లలకి ఒకటి చెప్పాలంటే, అన్యులకు సువార్త చెప్పడం కంటే క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన పిల్లలకి సువార్త చెప్పడము, వాళ్ళని దేవుని సన్నిధిలో నడిపించడము చాలా కష్టం. అవునా కాదా? ఎంతమంది ఏకీభవిస్తారు దీంతో? అన్యులకు సువార్త చెప్పడము కంటే మన కడుపులో పుట్టిన మన పిల్లలకు, విశ్వాసులు అనబడుతున్న మనము, క్రైస్తవులు అనబడుతున్న మనము, మన పిల్లలకు సువార్త చెప్పి, సువార్త మాత్రమే కాదండి, అది మొదటి మెట్టు మాత్రమే. దేవునిలో వాళ్ళని పెంచడము, వాళ్ళని నడిపించడం అనేది అసాధ్యము కాదు, కష్టం. అసాధ్యమైతే అస్సలు కాదు. సో దయచేసి మనము మన పిల్లలకు ఒక మార్గదర్శకరమైన జీవితాన్ని జీవించాలి. అబ్రహాము జీవించాడు, ఇస్సాకు జీవించాడు, యాకోబు జీవించాడు. తర్వాత ఒక గొప్ప వంశము, ఒక గొప్ప దేశముగా మారింది. కాబట్టి ప్రియ సంగమ, బలిపీఠము అంటే ఒక స్థలము కాదు. మళ్ళీ చెప్తున్నాను, బలిపీఠం అంటే ఒక స్థలము కాదు, ఒక ఎక్స్పీరియన్స్. దేవుడు నీతో జరిగిన ఒక అనుభూతి, అది ఒక సూచక క్రియగా, ఒక సూచనగా నీ జీవితంలో మిగిలిపోవాలి. ఇలా మిగిలిపోతుందని నేను ఆశిస్తూ, మరి ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించాలని కోరుచున్నాను. ప్రార్థన చేస్తున్నాను.